ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఏపీ ఎంసెట్ నుంచి ఒక వెబ్ ఆప్షన్స్ అయితే మనకి రిలీజ్ అయ్యాయి అనమాట. అంటే వెబ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవాలి కౌన్సిలింగ్కి. అయితే ఇక్కడ గూగుల్లో మీరు ఏపీ ఎంసెట్ అని చెప్పేసి టైప్ చేయండి, కింద మనకు వస్తుంది కదా ఏపీ కౌన్సిలింగ్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇది స్టేట్ కౌన్సిలింగ్కి. అయితే ఇందులో మనం అన్నీ పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఏపీ ఎంసెట్కే మనకైతే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏపీ EAPCET అని ఉంటుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆప్షన్స్ ఈరోజు పెట్టుకున్న తర్వాత చేంజ్ చేసుకోవాలంటే 18వ తారీఖున అయితే మీరు చేంజ్ చేసుకోగలరు. అలాగే 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మనకైతే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మనకి 2 days అయితే మనకి టైం ఉంది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక పెట్టేసుకోండి. అయితే ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మనకి ఫామ్స్లో వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి కొత్తగా ఇక్కడ న్యూ అనే ఆప్షన్ అయితే మనకి హైలైట్ అవుతుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. ఎంసెట్ తాలూకా హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ రెండు ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. చూడండి, ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి అయితే వెళ్తుంది అనమాట. ఓటీపీని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు, మీరు అక్కడ డిస్ట్రిక్ట్ కోడ్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్లో మీరు అయితే పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది అక్కడ నెక్స్ట్ పక్కన యూనివర్సిటీస్ కోర్స్ కూడా ఉంటాయి. యూనివర్సిటీస్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉంటాయన్నమాట. అందులోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ మీకు అయితే ఓపెన్ అవుతాయి. మనకి లెఫ్ట్ సైడ్ మీరు ఏ గ్రూప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ గ్రూప్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే కాలేజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. పక్కనే ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీరు కొట్టినట్టయితే డైరెక్ట్గా పక్కన యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేస్తూ ఉంటే మీకు అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ మార్చి మళ్ళీ మీరు చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్గా. కావాలంటే అక్కడి నుంచి మీరు పక్కన డిలీట్ బటన్ ఉంటుంది. ఆ డిలీట్ బటన్ మీరు ప్రెస్ చేస్తే అక్కడి నుంచి డిలీట్ అయితే అయిపోద్ది అనమాట. అయితే ఇక్కడ రెడ్ మార్క్లో ఉన్నవన్నీ కూడా యూనివర్సిటీస్, తర్వాత గ్రీన్ మనకి వైట్ మార్క్లో ఉన్నవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్ అలా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పైన మనకి ఈ సింబల్స్ కూడా మనకైతే ఇచ్చారు, కలర్ సింబల్స్. తర్వాత మీరు ఏం చేస్తారంటే లాస్ట్లో మీరు జాగ్రత్త చూసుకోండి. తర్వాత మీకు ఈ ఆర్డర్ కావాలంటే ఈ పక్కన మీరు మార్చుకోవచ్చు. పక్కన ఏరో బటన్స్ ఉంటాయి. సేవ్ అనే ఆప్షన్ కొడితే డైరెక్ట్గా సేవ్ అయిపోతాయి. తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు ఫ్రీజ్ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు తర్వాత ఇంకా మాడిఫై చేసుకోలేరు అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి ఫ్రీజ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే ఇంకా మార్చుకోలేరు ఎట్టి పరిస్థితిలోని. కాబట్టి సేవ్ చేసుకునే ముందు మీరైతే చూడండి. తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా మీరు ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు. తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్లు అయితే వస్తాయన్నమాట, ఏ కాలేజీలో వచ్చింది ఏంటనేది. తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవడానికి ఈ విధంగా అయితే మనం ఎంట్రీ చేసుకోవాలి. అదండి ఇవాళ వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.